ప్రైజ్ యాక్షన్ అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తుంటే దాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాము. సో సరే మార్కెట్ చూడండి, ఈ డైరెక్షన్ అంతా కూడా బుల్లిష్ డైరెక్షన్ లో ఉంది. సో బుల్లిష్ డైరెక్షన్ లో ఉండేటప్పుడు ప్రీవియస్ హైని బ్రేక్ చేయడాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను చూడండి, ఈ హై పాయింట్ ని బ్రేక్ చేయడాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. సో బిఓఎస్. సో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తుంది. సో ఇలా ఫామ్ అయ్యేటప్పుడు బుల్లిష్ ట్రెండ్ లోని లోవర్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, హెచ్ఎల్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, అలాగే హయ్యర్ హైస్ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ లో ఉందని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్తున్నాయి, ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్తున్నాయి. అలాగే లోస్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ లో కన్నా ఈ లో హైలో ఉంది, ఈ లో కన్నా ఈ లో హైలో ఉంది. సో హయ్యర్ లోస్ కూడా ఫామ్ అవుతుంది. సో ఎక్కడ కూడా ఈ లో బ్రేక్ అవ్వలేదు. సో హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందని మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇది అప్ ట్రెండ్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఈ లోని ఇక్కడ బ్రేక్ చేసింది చూడండి. ఇప్పుడు వరకు ఎక్కడ లోన్ బ్రేక్ చేయలేదు, కానీ ఇక్కడ ప్రీవియస్ లోన్ ఇక్కడ బ్రేక్ చేసింది. సో దీన్నే ప్రైజ్ యాక్షన్ లోని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు, సిహెచ్ఓ. ఓకే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే అప్పటి వరకు ఉన్న క్యారెక్టర్ ని చేంజ్ చేసుకుంది. అప్పటి వరకు ఉన్న అప్ ట్రెండ్ ని డౌన్ ట్రెండ్ లోకి మారింది. సో డౌన్ ట్రెండ్ లోకి మారింది అంటే చూడండి, ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసిందో ట్రెండ్ చేంజ్ అయింది, లోవర్ లోస్ ఫామ్ అవుతుంది. లోవర్ లోస్ అలాగే చూడండి ఇక్కడ లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, అలాగే లోవర్ హైస్ కూడా ఫామ్ అవుతున్నాయి. దీన్ని డౌన్ ట్రెండ్ అంటారు. సో అప్ ట్రెండ్ ఎప్పుడు కూడా హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, హెచ్ఎల్ ఈ హై కన్నా ఈ లో కన్నా ఈ లో హైలో ఉంది, ఈ లో హైలో ఉంది. ఇది అప్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ ఎప్పుడు కూడా ఈ హై కన్నా ఈ హై లోలో ఉంది, ఈ హై కన్నా ఈ హై లోలో ఉంది, డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లోకి మారింది అని మీకు ఎలా తెలిసింది? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ప్రీవియస్ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో క్యారెక్టర్ చేంజ్ చేసుకొని డౌన్ ట్రెండ్ లోకి చేంజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు డౌన్ ట్రెండ్ లోనే నడిచింది మార్కెట్. సో ఇలా డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది ఎప్పటి వరకు డౌన్ ట్రెండ్ లో ఉంటది అంటే ప్రీవియస్ హైని ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు, అప్పటి వరకు ఇది డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో ఇక్కడ బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది ప్రీవియస్ హైని, కానీ బ్రేక్ చేయలేకపోయింది. మళ్ళీ సెకండ్ టైం వచ్చి ప్రీవియస్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. చూడండి ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ చేసుకుంది. మళ్ళీ అప్పటి వరకు ఉన్న డౌన్ ట్రెండ్ ని అప్పటి వరకు ఉన్న డౌన్ ట్రెండ్ ని క్యారెక్టర్ చేంజ్ చేసుకొని అప్ ట్రెండ్ లోకి మారింది. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో ప్రెసెంట్ మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉందండి? అప్ ట్రెండ్ లో ఉంది. సో ప్రజెంట్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి మీరు ఒకవేళ స్టాక్ ఆప్షన్స్ చేయాలి అంటే అప్ ట్రెండ్ స్టాక్స్ అంటే ఏవైతే బుల్లి స్టాక్స్ ఉన్నాయో అవే పిక్ చేసుకోవాలి. అంటే ఏదైతే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందని మనం ప్రిడిక్ట్ చేసామో మార్కెట్ అంటే స్టాక్ ఆప్షన్స్ అంటే ఒక 1 మంత్ వరకు మీకు టైం ఉండే స్టాక్స్ మీద ట్రేడ్ చేయాలి అనుకున్నా, లేదా డెలివరీలో ట్రేడ్ చేయాలి అనుకున్నా, సో మీరు అప్ ట్రెండ్ స్టాక్స్ అంటే ఏవైతే బుల్లి స్టాక్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి చూడండి, ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మార్కెట్ డైరెక్షన్ కి వ్యతిరేకంగా ట్రేడ్ చేశారు అనుకోండి, మీరు లాస్ అవుతారు. సో మార్కెట్ డైరెక్షన్ ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. మీకు స్టార్టింగ్ లో ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాము, ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి చూద్దాం. మీకు స్టార్టింగ్ లో అన్ని అప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు అర్థం అవుతుంది చూడండి. సో నేను 3D ట్రేడింగ్ అని స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇది డిజైన్ చేశాను. సో 3Ds ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ డిజైన్. డిజైన్ అంటే డైరెక్షన్, అంటే మనం డిజైన్ అంటే ప్లానింగ్ ఉండాలి. అంటే ఎలాంటి ప్లానింగ్ ఉండాలి అంటే ఏ స్టాక్ కొనాలి,
ఎక్కడ కొనాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఈ మూడు తెలిస్తేనే మీరు ఎంట్రీ తీసుకోవాలి. దాన్నే ప్లానింగ్ అంట. సో స్టాక్స్ ని సెలెక్ట్ చేయాలి, ఆ స్టాక్స్ ఎక్కడ కొనాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది తెలిసి ఉండాలి ముందుగానే. దాన్ని ప్లానింగ్ అంటాం. ఆ ప్లానింగ్ తోని మార్కెట్ లోకి దిగాలి. వితౌట్ ప్లానింగ్ దిగారు అంటే మార్కెట్ లో లైఫ్ లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో దూకినట్టే. సో కాబట్టి మీరు ఏం చేయాలి అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. దాన్ని ప్లానింగ్ అంటాం. అంటే స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం, ఆ స్టాక్స్ ని ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది ముందుగానే తెలిసి ఉండాలి. రెండు, డైరెక్షన్. సో డైరెక్షన్ అంటే మార్కెట్ డైరెక్షన్ అండి. సో మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉందో మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేయాలి. సో మార్కెట్ డైరెక్షన్ కి కాంప్లిమెంట్ గా మీరు ట్రేడ్ చేయాలి, కానీ వ్యతిరేకంగా ట్రేడ్ చేయకూడదు రివర్స్ లో. అంటే ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ లో ఉంది, మీరు ఊరికే బేరీ స్టాక్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అంటే పడుతుంది అని చెప్పి మార్కెట్ స్టాక్ పుట్ ఆప్షన్స్ కానీ అలాంటివి సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు నష్టపోతారు. అదే మార్కెట్ బేరిష్ లో ఉండేటప్పుడు బుల్లి స్టాక్స్ సెలెక్ట్ చేసినా కూడా లాస్ అవుతాం. సో కాబట్టి మార్కెట్ డైరెక్షన్ కి అనుగుణంగానే స్టాక్స్ ని సెలెక్ట్ చేయాలి, అంటే ప్లానింగ్ ఉండాలి. సో మార్కెట్ డైరెక్షన్ కి అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత డిసిప్లైన్. సో డిసిప్లైన్ అంటే ఏంటి అంటే, మీరు ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ మీకు ఇచ్చాము, ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ ఫాలో అవుతున్నావా లేదా అనేది రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. అప్పుడు మీరు డిసిప్లైన్ గా ట్రేడ్ చేయగలుగుతారు. వితౌట్ రూల్స్ మీరు ట్రేడ్ చేశారు అంటే లాస్ అవుతారు. సో ఇప్పుడు చూడండి, 3Ds: డిజైన్, డైరెక్షన్, డిసిప్లైన్. ఈ మూడు కలిపితేనే 3D ట్రేడింగ్ జోన్ అన్నాను. ఈ జోన్ లో ఎప్పుడు ఉండడానికి ప్రయత్నిస్తే మీరు రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలుగుతారు. అంటే మీ దగ్గర ప్లానింగ్ ఉంది, మార్కెట్ డైరెక్షన్ తెలుసు, డిసిప్లైన్ లేదా నష్టపోతారు. సో మీ దగ్గర డిజైన్ ఉంది, డిసిప్లైన్ అంటే ప్లానింగ్ ఉంది, డిసిప్లైన్ ఉంది, డైరెక్షన్ కి వ్యతిరేకంగా ట్రేడ్ చేస్తున్నారా, నష్టపోతారు. అదే మీ దగ్గర డైరెక్షన్ తెలుసు, డిసిప్లైన్ ఉంది, కానీ అసలు ప్లానింగే లేదా, అసలు ఏ స్టాక్ కొనాలో కూడా తెలియకుండానే మార్కెట్ లోకి దిగుతున్నారా, నష్టపోతారు. కాబట్టి ఈ మూడు కలిపితేనే 3D ట్రేడింగ్ జోన్ అంటున్నాను. ఈ జోన్ లో ఉండాలి అంటే ఫస్ట్ మీరు మార్కెట్ డైరెక్షన్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో దానికోసమే నేను చెప్తుంది, మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉందో ముందు అనలైజ్ చేయాలి. సో ఓవరాల్ డైరెక్షన్ వచ్చి మార్కెట్ ది బుల్లిష్ లో ఉంది. సో బుల్లిష్ లో ఉండేటప్పుడు ఎలా పెరుగుతుందో చూడండి, స్వింగ్ హై, స్వింగ్ లో, అగైన్ మళ్ళీ స్వింగ్ హై, మళ్ళీ స్వింగ్ లో. సో ఇలా స్వింగ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్వింగ్ హైకి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు కిందకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళడానికి మార్కెట్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నారు అంటే, ఈ ప్రీవియస్ లోస్ ని బ్రేక్ చేయలేనంత వరకు మార్కెట్ అప్ ట్రెండ్ లోనే కన్సిడర్ చేసుకోవాలి. చూడండి, ఇది స్వింగ్ లో, స్వింగ్ హై, మళ్ళీ స్వింగ్ లో, స్వింగ్ హై, మళ్ళీ స్వింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఈ లో బ్రేక్ చేయలేనంత వరకు కూడా మార్కెట్ బుల్లిష్ ట్రెండే కంటిన్యూ చేస్తుంది. సో అలాగే మీరు సపోర్ట్ లెవెల్స్ డ్రా చేసుకున్నారు అనుకోండి. సపోర్ట్ లెవెల్స్ అంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ప్రీవియస్ లో పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇది సపోర్ట్ లెవెల్. సో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏమైనా బుల్లిష్ ప్యాటర్న్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది. ఇది బ్రేక్ అయితే కొంతవరకు సెల్లింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మార్కెట్ ట్రెండ్ బేరిష్ లోకి రావాలి అంటే ఈ ప్రీవియస్ లో పాయింట్ ని బ్రేక్ చేయాలి. అప్పటి వరకు మార్కెట్ బేరిష్ లో ఉంటుందని మీరు కన్సిడర్ చేయకూడదు. సో అప్పటి వరకు బుల్లిష్ లో ఉందని కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ లో ఉందని మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేయాలి? సో మార్కెట్ బుల్లిష్ లో ఉంది కాబట్టి బుల్లిష్ స్టాక్స్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో బుల్లిష్ స్టాక్స్ ని సెలెక్ట్ చేయడానికి మనం ఒక స్క్రీనర్ వెబ్సైట్ ఒకటి మనం చెప్పాము, topstockresearch.com. సో topstockresearch.com లోకి వెళ్ళి నేను కొన్ని స్టాక్స్ ని సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ లో ఉంది కాబట్టి నేను రెండు రకాలుగా స్టాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఏంటి, బుల్లిష్ స్టాక్స్ సెలెక్ట్ చేయాలి. సో బుల్లిష్ స్టాక్ సెలెక్ట్ చేయాలి అంటే నాకు ఒకటి స్వింగ్ ట్రేడింగ్, బయింగ్ స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. రెండు, బ్రేక్అవుట్స్ చేయొచ్చు, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. చూడండి, బయింగ్ స్వింగ్ ట్రేడ్, సెల్లింగ్ స్వింగ్ ట్రేడ్ చెప్పట్లేదు, బయింగ్ స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు, లేదా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసినవి ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి. సపోర్ట్ బ్రేక్అవుట్స్ తీసుకోకూడదు, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు స్వింగ్ ట్రేడ్ చేయాలి అంటే క్యాండిల్ సిక్స్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు. అందులో బుల్లి స్క్రీనర్స్ ఉంటాయి. బుల్లి స్క్రీనర్స్ అన్ని కూడా డౌన్ లోకి వచ్చి అక్కడి నుంచి స్వింగ్ అవుతాయి కాబట్టి, అంటే హ్యామర్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఇవన్నీ కూడా లోకి వచ్చి బయింగ్ జరుగుతాయి కాబట్టి మీరు క్యాండిల్ సిక్స్ నుంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సో బుల్లి స్క్రీనర్స్ ఓపెన్ చేశాను. ఇందులోని హ్యామర్ పడిన స్టాక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హ్యామర్ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు, అది డౌన్ ట్రెండ్ లో కావాలా, అప్ ట్రెండ్ లో కావాలా? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి.
మీరు హ్యామర్ డౌన్ ట్రెండ్ లో చూడాలా, అప్ ట్రెండ్ లో చూడాలా మీరు బయింగ్ స్వింగ్ ట్రేడ్ చేయాలి అంటే? సో డౌన్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అని టైప్స్ అండి. చూడండి, మనం హ్యామరు బేరిష్ ట్రెండ్ లో ఉండేటప్పుడు లేదా డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు హ్యామర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు స్వింగ్ ట్రేడ్ చేయాలను స్వింగ్ ట్రేడ్ బయింగ్ స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, మీరు బై చేయాలనుకుంటున్నారు కాబట్టి డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు హ్యామర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే డౌన్ ట్రెండ్ లో హ్యామర్ ఫామ్ అయింది అంటే బయ్యర్స్ వచ్చారని అర్థం, కాబట్టి డౌన్ ట్రెండ్ లోని హ్యామర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యామర్ ఎట్ డౌన్ ట్రెండ్ అని ఉంది చూడండి, ఇది క్లిక్ చేయాలి. సో హ్యామర్ ఎట్ డౌన్ ట్రెండ్ ఇక్కడ ఓపెన్ అయింది, బిహెచ్ఎల్ అనే కంపెనీ. కానీ ఇది ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఉంది. హ్యామరు అప్ ట్రెండ్ లో ఫాల్స్ వచ్చింది, డౌన్ ట్రెండ్ లో కూడా ఫాల్స్ వచ్చింది. అంటే డౌన్ ట్రెండ్ లో కూడా ఫామ్ అవ్వలేదు, ఎక్కడో మిడిల్ లో ఫామ్ అయింది. సో అందుకని బిహెచ్ఎల్ డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవ్వలేదు కాబట్టి మనకి ఎలిజిబుల్ కాదు. హ్యామర్ డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితేనే ఎలిజిబుల్. కాబట్టి ఆ స్టాక్ మీరు చూడాల్సిన అవసరమే లేదు. సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఏమైనా ఫామ్ అయిందో చూద్దాం. ఈఓడిలో ఈఓడి అంటే ఎండ్ ఆఫ్ ది డే. సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఏమైనా ఫామ్ అయిందో చూడండి. సో ఇక్కడ హ్యాపీస్ట్ మైండ్స్ చూడండి, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. సో ఇది కూడా చెక్ చేసుకోండి, డౌన్ ట్రెండ్ లో ట్రూ ఉంది. సో డౌన్ ట్రెండ్ లో ట్రూ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ లోనే హ్యామర్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్టాక్ ని ఏదైతే హ్యాపీస్ట్ మైండ్ ఉందో దీన్ని మీరు గ్రాఫ్ లో ఓపెన్ చేసుకోండి. సో మన దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తున్నాం, హ్యాపీస్ట్ మైండ్స్ టెక్నో. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది నిన్న డేటా అండి. సో ఇది ఎస్ఎస్డేస్ డేటా. సో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈఓడి వస్తుంది. డౌన్ ట్రెండ్ లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఇన్వర్టెడ్ హ్యామర్ మీకు సరిపోతుందా? మన ఎంట్రీ రూల్స్ తీసుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఒక్క నిమిషం. సో ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ చూడండి. సో మీరు డౌన్ ట్రెండ్ లో హ్యామర్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేశారో స్వింగ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, బయింగ్ స్వింగ్ ట్రేడ్. బయింగ్ స్వింగ్ ట్రేడ్ రూల్స్ ఏంటి? ఫైండ్ ఏ సపోర్ట్ లైన్. సపోర్ట్ లైన్ ఫస్ట్ రూలు, సపోర్ట్ లైన్ ఉండాలి. సపోర్ట్ లైన్ ఉందో లేదో డ్రా చేయాలి. సో ఇప్పుడు మీరు లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాం మనం. స్టాక్ ఇక్కడ ఉంది కాబట్టి దాని ప్రీవియస్ లోస్ తీసుకొని ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. సో ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది. ట్రెండ్ లైన్ పైన ట్రెండ్ లైన్ టచ్ చేసి ఉంటేనే మీరు బుల్లిష్ క్యాండిల్ ని కన్సిడర్ చేస్తాం. కానీ ఈ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే పడిందో అది ట్రెండ్ లైన్ కింద ఫామ్ అయింది కాబట్టి ట్రెండ్ డౌన్ ట్రెండ్ లోకి చేంజ్ అయిపోయిన స్టాక్ ని మీరు బై చేయకూడదు. సో కాబట్టి ఈ స్టాక్ కూడా ఎలిజిబుల్ అవ్వలేదు. సో మీరు బై చేయాలి అనుకుంటే ఈ స్టాక్ ఎలిజిబుల్ అవ్వలేదు, ఎందుకంటే అది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయినా కూడా డౌన్ ట్రెండ్ లో ట్రెండ్ లైన్ కింద ఫామ్ అయింది. ట్రెండ్ లైన్ పైన ఫామ్ అయితేనే దాన్ని బుల్లిష్ కింద కన్సిడర్ చేయాలి. సో రూల్ బ్రేక్ చేసింది అంటే మనకు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేయాలి. సో ఇప్పుడు ఇంకా క్యాండిల్ 6 కిందకు వెళ్ళి చూద్దాము. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ఏమైనా పడ్డదేమో చూద్దాము. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ చాలా పడ్డాయి, అందులో 2 పడ్డాయి, అవి కూడా డౌన్ ట్రెండ్ లో ఫాల్స్ వచ్చాయి. సో కాబట్టి మీకు స్వింగ్ ట్రేడ్స్ లో స్టాక్స్ దొరకట్లేదు. సో స్వింగ్ ట్రేడ్స్ లో స్టాక్స్ దొరకకపోతే మార్కెట్ బుల్లిష్ లో ఉండేటప్పుడు మనం బ్రేక్అవుట్స్ లో స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్రేక్అవుట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి 2 అవకాశాలు ఉన్నాయి. చార్ట్ ప్యాటర్న్స్ నుంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఏవైతే ట్రయాంగిల్స్ ఉన్నాయో అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయినవి సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే సిమెట్రిక్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయినవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో అవకాశం కూడా ఉంది, మీరు ప్రైజ్ యాక్షన్ ప్రకారం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఇవి కూడా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అంటే హైని బ్రేక్ అయితే అవుతున్న స్టాక్స్ ఏవైతే ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తాయో చూడండి, ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాం కదా, ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిందో ఇక్కడ దాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఇలా ఏవైతే హైని బ్రేక్ చేస్తున్నాయో ఇంకా ఫ్రెష్ హైస్ వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. సో కాబట్టి అలాంటి స్టాక్స్ మీరు పిక్ చేయాలి అంటే మనం మార్కెట్ స్క్రీనర్ లో చూడండి, మార్కెట్ స్క్రీనర్ లో హైస్ అండ్ లోస్ నుంచి స్టాక్స్ ని పిక్ చేయొచ్చు. సో ఇందులో న్యూ హైస్ ఉన్నాయి. సో మార్కెట్ బుల్లిష్ లో ఉంటది కాబట్టి మనం
హై బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు. ఇందులో 1 year హై ఉంది, 6 months హై ఉంది, 3 months హై ఉంది, ఇలా ఉన్నాయి. సో 1 year హై ఏదైతే మేజర్ ఎక్కువగా ఉందో 1 year హై లాంటివి ఇంకా ఎక్కువగా మూమెంటం ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది బ్రేక్ చేస్తున్నాయి కాబట్టి. సో ఒకసారి 1 year హై ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి, అందులో నాకు F&O ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేద్దాం. సో F&O ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేస్తే డెలివరీ, ఎటర్నల్, పోర్టీస్ ఇలా వచ్చాయి చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎటర్నల్ ఉంది. చూడండి నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను, మళ్ళీ డ్రా చేస్తున్నాను డిలీట్ చేసి. సో ఇది ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. చూడండి ఇది ప్రీవియస్ హై. సో ఈ ప్రీవియస్ హై దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇది ప్రీవియస్ హై. ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తే ఇంకా ఫ్రెష్ హైస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎందుకో చూడండి. సో ఇప్పుడు స్వింగ్ లో హై, ఇది చూడండి స్వింగ్ హై లో, అది బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళింది, మళ్ళీ లో, స్వింగ్ హై బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళింది, చూడండి మళ్ళీ లో. ఇలా బ్రేక్ అయితే హై బ్రేక్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇది హై, లో. సో ఇప్పుడు ఈ హై బ్రేక్ చేస్తుంది, ఈ హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు రెసిస్టెన్స్, దీన్ని కూడా రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం ప్రీవియస్ హైని. సో ప్రీవియస్ హైని బ్రేక్ చేసి, సో ఇప్పుడు మీరు చూడాల్సింది బ్రేక్అవుట్ స్ట్రాటజీ అండి. సో ఎంట్రీ రూల్స్ స్వింగ్ ట్రేడ్స్ కి ఎలా ఉన్నాయో బ్రేక్అవుట్స్ కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు బ్రేక్అవుట్స్ లో ఒకసారి చూద్దాం. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్, ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ హై బ్రేక్ చేస్తుందో ఆ ప్రీవియస్ హై రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్న స్టాక్స్ మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైండ్ రెసిస్టెన్స్ లైన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫైండ్ ఎనీ క్యాండిల్ అండ్ టు క్రాస్ అండ్ క్లోజ్ అబౌవ్ ద రెసిస్టెన్స్ లైన్. ఆ రెసిస్టెన్స్ లైన్ దాటి క్లోజ్ అవ్వాలి. సో ఈ రోజు పైన ఉంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు. చూడండి టైం ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే లైవ్ లోని 1 hour 34 minutes ఉంది ఇంకా. ఈ ఈ డే ఇది 1 day టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నాం కాబట్టి మనం 1 day టైం ఫ్రేమ్ క్లోజ్ అవ్వడానికి 1 hour 34 minutes ఉంది. సో కాబట్టి మనం ఈ 1 hour 34 minutes లో అయిపోయిన తర్వాత క్లోజ్ అయితే, రెసిస్టెన్స్ లైన్ దాటి క్లోజ్ అయితే బయ్యర్స్ సక్సెస్ అయినట్టు. ఏంటి, ప్రీవియస్ హైని బ్రేక్ చేసి పైకి తీసుకెళ్లి క్లోజ్ చేస్తారు. చూడండి ఇక్కడ ముందు క్యాండిల్ ఒకటి ఉంది చూడండి, ఇక్కడైతే పైకి తీసుకెళ్లారు కానీ పైన క్లోజ్ చేయలేరు. సో కాబట్టి మీరు బ్రేక్ అయిన వెంటనే కొనేవద్దు, బ్రేక్ అయి క్లోజ్ అయితేనే మీకు అది ఎలిజిబుల్ క్రైటీరియాలోకి వస్తుంది. సో బ్రేక్ అయి ఈ రోజు క్లోజ్ అయితే అప్పుడు మీరు నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవాలి రేపటి నుంచి. సో అలా తీసుకునేటప్పుడు థర్డ్ రూల్ ఏంటి అంటే స్టొకాస్టిక్ షుడ్ నాట్ బి ఇన్ ఓవర్ బాట్. అంటే ఓవర్ బాట్ లో ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ 80-85 అలా అరౌండ్ కనిపించినా కూడా మీరు ట్రేడ్ చేయకూడదు. సో ఇది ఆల్మోస్ట్ 87కి వచ్చేసింది కాబట్టి దీని మీద మీరు ఎంట్రీస్ తీసుకోకూడదు. ఆల్మోస్ట్ ఇది ఒక 90-95 వరకు కూడా టచ్ చేస్తుంటాయి హై బ్రేక్అవుట్ అయినవి. సో ఇది 80 దగ్గరలో ఉండుంటే మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. 80 అబౌవ్ 87-90 అరౌండ్ కనిపిస్తే మీరు ఎంట్రీస్ తీసుకోకూడదు. చూడండి, సో ఇప్పుడు ఇంకో స్టాక్ చూద్దాం. సో ఇందులో చాలా ఉన్నాయి, డెలివరీ, ఎటర్నల్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నిన్న ఒక స్టాక్ చేశాను, శ్రీ సిమెంట్స్. సో శ్రీ సిమెంట్స్ కూడా ప్రీవియస్ హై బ్రేక్అవుట్ చేసింది. ఓకే, సో ప్రీవియస్ హై బ్రేక్అవుట్ చేసింది. సో ఈ ప్రీవియస్ హై బ్రేక్అవుట్ చేసి క్లోజ్ అయింది. సో ఓవర్ బాట్ జోన్ లో కూడా లేదు. సో ఎప్పుడైతే ఈ హై పైన క్లోజ్ అవుతుందో ఇలాంటి స్టాక్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ కిందకు వచ్చినా కూడా అది రీటెస్ట్ అవుతుంది, ఇక్కడ రీటెస్ట్ అయ్యి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మీరు బై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు సారీ 1 day టైం ఫ్రేమ్ లో ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మీరు మళ్ళీ బై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 80 దగ్గరలోనే ఉన్నా కూడా మీరు బై చేయొచ్చు, ఎందుకంటే హై బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ ఇవి ఆల్మోస్ట్ 90-95 వరకు వెళ్తాయి. సో ఇలాంటి స్టాక్స్ ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీ సిమెంట్ హై బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయింది, అలాగే ఈ హైని కిందకి మళ్ళీ బ్రేక్ చేయలేకపోతుంది కాబట్టి, సో ఈ బ్రేక్ అవ్వకుండా ఉంటే ఈ రోజు కూడా మళ్ళీ పైకి వెళ్ళింది అంటే మీరు ఈ స్టాక్ ని రేపు బై చేసుకోవచ్చు.
ఈ సపోర్ట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్ కింద మారి ఉంటే మీరు మళ్ళీ బై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఓవర్ బాట్ జోన్ లో లేకపోవడం వల్ల మీకు ఆ స్టాక్ అడ్వాంటేజ్. సో ఇలాగ మీరు స్టాక్స్ ని ఏవైతే హైలీ బ్రేక్అవుట్ అవుతున్నాయో ఆ స్టాక్స్ ని మార్కెట్ స్క్రీనర్ నుంచి హైస్ అండ్ లోస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏవైతే హై బ్రేక్అవుట్ అవుతున్నాయో 1 year హై కానీ లేదా 6 months హై కానీ అలాంటి స్టాక్స్ పిక్ చేసుకొని ఆ స్టాక్స్ ఓవర్ బాట్ లో లేని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాయి. అవి 2-3 days లోనే మీకు 5-6% జనరేట్ చేస్తాయి. సో మీరు అలాంటి స్టాక్స్ ని ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే ఇండెక్స్ మీద ఎలా ట్రేడ్ చేయాలి. ఇండెక్స్ అంటే నిఫ్టీ. సో నిఫ్టీ మీద చాలా మంది ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, మొమెంటం ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇండెక్స్ మీద ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు ఇండెక్స్ మీద నేను ట్రేడ్ చేయాలి అంటే సో ఫస్ట్ నిఫ్టీని యాడ్ చేసుకున్నాను. సో ఇండెక్స్ మీద ట్రేడ్ చేయాలి అంటే మీకు 2 రకాలుగా ట్రేడ్ చేయొచ్చు. ఒకటి, ఈరోజు నేను నిఫ్టీని కాల్ ఆప్షన్ చేయొచ్చా పుట్ ఆప్షన్ చేయొచ్చా అనేది అనలైజ్ చేసుకోవడానికి లైన్స్ డ్రా చేయొచ్చు, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేయొచ్చు. ఒకటి. రెండు, ఆప్షన్ డేటా రీడింగ్ అంటారు. ఆప్షన్ డేటా రీడింగ్ అంటే ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి బయ్యర్స్ ఉన్నారో సెల్లర్స్ ఉన్నారో ప్రెడిక్ట్ చేసి, ఇప్పుడు కాల్ వైపు బయ్యర్స్ ఎక్కువ ఉంటే కాల్ వైపు ట్రేడ్ చేయొచ్చు, లేదా కాల్ వైపు సెల్లర్స్ ఎక్కువ ఉంటే పుట్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం, చూడండి. సో దానికన్నా ముందు ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్ ప్రెజెంట్ ఎక్కడ ఉంది, నిఫ్టీ 25,066 అరౌండ్ ఉంది కదా. సో 25,066 అరౌండ్ ఉంది. ఇప్పుడు మీరు మార్కెట్ పెరుగుతుంది అని ప్రిడిక్ట్ చేశారు అనుకోండి, మీరు ఆప్షన్స్ లో మీరు ఏం చేస్తారు అంటే కాల్ ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తారు. అంటే 25,100కి వెళ్తుందని, 25,150కి వెళ్తుందని, 25,200కి వెళ్తుంది అని, ఇలాగ మీరు కాల్ ఆప్షన్స్ పిక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ కాల్ ఆప్షన్స్ ప్రీమియం వచ్చి ఎగ్జాంపుల్ 25,100కి వెళ్తుంది అనే కాల్ ఆప్షన్ ప్రీమియం 100 రూపీస్ ఉందనుకో. సో లాట్ సైజ్ ఎంత, 100 ఇంటూ 75 లాట్ సైజ్. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 7,500. అంటే మీరు ఏదైనా స్ట్రైక్ ప్రైజ్ ఆప్షన్ కాల్ ఆప్షన్ మీరు ఏదైతే తీసుకుంటారో, సో ఇప్పుడు మన 25,100 కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఉంది అంటే 100 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్, ఇది ప్రీమియం. సో 100 ఇంటూ లాట్ సైజ్ వచ్చి 75. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి మీది, 7,500. ఓకే, 7,500 ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఈ మార్కెట్ ఇప్పుడు 25,070 అరౌండ్ ఉంది, ఇక నుంచి 25,100 దాటి పెరుగుతుంది అని మీరు ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం వచ్చి 100 రూపీస్. ఈ 100 రూపీస్ కి లాట్ సైజ్ తో మనం బై చేస్తే 75 మినిమం కొనాలి, కాబట్టి లాట్ సైజ్ వచ్చి 75, 7,500 ఉంటే మీరు నిఫ్టీ పెరుగుతుందనే కాల్ ఆప్షన్ ని బై చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు బై చేయడానికి మీరు 7,500 కావాలి. మీ మాక్సిమం రిస్క్ ఎంత అండి, ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి, మీ మాక్సిమం రిస్క్ ఎంత. సో మీరు ఆప్షన్ బయ్యరు, మీరు 25,100కి వెళ్తుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో మీరు 7,500 ఇన్వెస్ట్ చేశారు, మీ మాక్సిమం రిస్క్ వచ్చి 7,500. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 7,500 కాబట్టి మహా అయితే తగ్గిపోతే ఆ ప్రీమియం తగ్గి జీరోకి వస్తుంది. సో మీ మాక్సిమం రిస్క్ వచ్చి 7,500. సో ఇప్పుడు మీరు 7,500 పెట్టి ఒక కాల్ ఆప్షన్ 25,100 కాల్ ఆప్షన్ కొన్నారు. అది ఎవరి దగ్గర కొన్నారు, చూడండి. మార్కెట్ లో ఇద్దరు ఉంటారు. మీరు ఆప్షన్ బయ్యర్, మీరు పెరుగుతుంది అని ప్రెడిక్ట్ చేసి మీరు కాల్ ఆప్షన్ మీద బెట్టింగ్ చేస్తున్నారు. సో నేను పెరగదు అని చెప్పి, చూడండి, మీరు ఆప్షన్ బయ్యరు, నేను ఆప్షన్ సెల్లర్ని.
నేను పెరగదు అని చెప్పి 25,100కు వెళ్ళదు అని చెప్పి సేమ్ కాంట్రాక్ట్ ని 100 రూపీస్ లో సెల్ చేస్తున్నాను నేను. చూడండి, మీరు బై చేస్తున్నారు, మీరు ఆప్షన్ బయ్యర్, నేను సెల్ చేస్తున్నాను, నేను ఆప్షన్ సెల్లర్. సో ఇప్పుడు ఇద్దరి మధ్య బెట్టింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇది 25,100 దాటి పెరుగుతుంటుందో, ఒకవేళ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ పెరుగుతుంటే ఎన్ని పాయింట్స్ పెరుగుతుందో, ఈ 100 దాటి ఎన్ని పాయింట్స్ పెరిగితే అంత డబ్బులు నేను మీకు ఇచ్చేయాలి. సో మీకు ప్రాఫిట్ వస్తుంది, ఎన్ని పాయింట్స్ పెరిగితే అంత ప్రాఫిట్ మీకు వస్తుంది, ఎందుకంటే నేను మీకు ఇవ్వాలి. ఒకవేళ 25,100కి వెళ్లకుండా క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఈ రోజు ఎక్స్పైరీ, ఈ రోజు క్లోజ్ అయిపోయింది అనుకోండి 25,100కి వెళ్లకుండా, ఈ ప్రీమియం మొత్తం జీరో అయిపోద్ది, ఈ డబ్బులన్నీ నాకు లాభం, నేను ఆప్షన్ సెల్లర్ని కాబట్టి. సో ఇద్దరి మధ్య బెట్టింగ్ జరుగుతుంది. మీరు 25,100 దాటి వెళ్తుందని మీరు కొంటున్నారు, మీరు ఆప్షన్ బయ్యరు. వెళ్ళదు అని చెప్పి నేను సెల్ చేస్తున్నాను, నేను ఆప్షన్ సెల్లర్. సో వెళ్తే మీకు లాభం, వెళ్లకుండా ఉండిపోతే నాకు లాభం. సో ఇప్పుడు మీకు మాక్సిమం రిస్క్ వచ్చి 7,500, ప్రాఫిట్ ఎంత ఉందండి? ఒకవేళ సడన్ గా 25,100 దాటి 25,300కి వెళ్ళిపోయింది అనుకోండి, లేదా 400కి వెళ్ళిపోయింది అనుకోండి, లేదా 500కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ప్రీమియం వాల్యూ అనేది ఎన్ని పాయింట్స్ పెరిగిందో అంత డబ్బులు మీకు వస్తాయి. సో మాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉందండి మీకు? కరెక్ట్ గా చెప్పాలంటే అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది మీకు ఉన్నది. అంటే మీకు రిస్క్ వచ్చి 7,500 లిమిటెడ్, ఆ ప్రాఫిట్ వచ్చి అన్లిమిటెడ్ ఉంది. మీరు ఆప్షన్ బయ్యర్, అంటే మీరు పెరుగుతుందని ప్రిడిక్ట్ చేసి కొన్నారు కాబట్టి మీరు అనుకున్నట్టు మూవ్ అయితే మీకు ప్రాఫిట్ ఎంతైనా రావచ్చు, రిస్క్ మాత్రం 7,500. సో ఇప్పుడు నేను ఆప్షన్ సెల్లర్ని, నేను పెరగదు అని ప్రిడిక్ట్ చేసి సెల్ చేస్తున్నాను. సో నాకు రివర్స్ లో ఉంటది, అంటే నాకు మహా అయితే ప్రీమియం తగ్గిపోతే 100 నుంచి మహా అయితే ఏమవుతుంది, జీరో అవుతుంది ఈ రోజుకి వెళ్ళకపోతే. సో కాబట్టి నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? మాక్సిమం ప్రాఫిట్ వచ్చి 7,500. సో నాకు లిమిటెడ్ ప్రాఫిట్, నాకు అంతకన్నా రూపాయి ఎక్స్ట్రా రాదు. నేను ఆప్షన్ సెల్లర్ని, నాకు ప్రాఫిట్ వస్తే మాక్సిమం వచ్చి 7,500 వస్తుంది. ఇప్పుడు నాకు రిస్క్ ఎంత ఉందండి? సో రిస్క్ ఎంత ఉంది నాకు ఆప్షన్ సెల్లర్కి? ఒకవేళ సడన్ గా నేను సెల్ చేశాను పెరగదు అని చెప్పి, సడన్ గా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, నాకు రిస్క్ ఎంత ఉంది? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ రిస్క్ ఉంది నాకు ఆప్షన్ సెల్లర్కి. చూడండి, మీకేమో లిమిటెడ్ రిస్క్ ఉంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది. నాకేమో అన్లిమిటెడ్ రిస్క్ ఉంది, ఎందుకంటే ఒకవేళ సడన్ గా పైకి వెళ్ళిపోతే నాకు ఎంతైనా లాస్ అవుతుంది. లాభం వస్తే మటుకు 7,500 వస్తుంది. సో అంటే ఆప్షన్ బయ్యర్ కి లిమిటెడ్ రిస్క్, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటే, ఆప్షన్ సెల్లర్ కి లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ రిస్క్ ఉంది. సో కాబట్టి మీకు 7,500కి ఆప్షన్ బయింగ్ ఇచ్చిన వాళ్ళు నాకు 7,500కి సెల్లింగ్ ఇవ్వగలరా? ఎందుకంటే నాకు రిస్క్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్, నేను 100 రూపీస్ దగ్గర నేను సెల్ చేశాను అనుకోండి 7,500 పెట్టి, అది 200కి వెళ్తేనే నా 7,500 పోతుంది. ఇంకా పైకి వెళ్ళిపోతే చాలా ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు మీరు బై చేయడానికి 7,500 ఎలా ఇస్తున్నారో, నేను సెల్ చేయాలి అంటే నాకు ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి. అట్లీస్ట్ 90,000, 1 lakh ఉంటే గానీ 1 lakh ఉంటే గానీ నేను ఆప్షన్ ని సెల్ చేయలేను. చూడండి, సేమ్ కాంట్రాక్ట్ ని, సేమ్ ప్రీమియం ని మీరు బై చేయడానికి మీకు 7,500 చాలు, నేను సెల్ చేయడానికి నాకు 1 lakh అయినా కావాలి. అంటే ఆప్షన్ సెల్లర్ కి ఎక్కువ డబ్బులు కావాలి. సో అప్పుడు మీకు డౌట్ రావాలి, ఆప్షన్ మరి బై చేస్తున్న వాళ్ళకి 7,500, సెల్ చేసే వారికి 1 lakh అయితే అంత డబ్బులు పెట్టి ఎందుకు సెల్ చేయాలి? సో ఎందుకు సెల్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. సో ఆప్షన్ కి అంత డబ్బులు పెట్టి సెల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి రెండు ఛాన్సులు ఉన్నాయి. మార్కెట్, ఆప్షన్ బయ్యర్ కి మార్కెట్ పెరిగితేనే డబ్బులు వస్తాయి, ఆప్షన్ సెల్లర్ కి మార్కెట్ పడుతున్న డబ్బులు వస్తాయి. అంటే కాల్ ఆప్షన్ సెల్లర్ కి మార్కెట్ పడుతున్న డబ్బులు వస్తాయి, అక్కడే ఉండిపోయినా డబ్బులు వస్తాయి. సో అంటే రెండు ఛాన్సులు ఉన్నాయి ఆప్షన్ సెల్లర్ కి. అందుకని మార్కెట్ లో ఆప్షన్ సెల్లర్స్ కూడా ఉంటారు యాక్టివ్ గా. అలాగే ఎంత డబ్బులు పెట్టి ఎవరు ట్రేడ్ చేస్తారండి? బిగ్ ప్లేయర్స్, స్మాల్ ప్లేయర్స్? బిగ్ ప్లేయర్స్. సో బిగ్ ప్లేయర్స్ కూడా మా ఆప్షన్ సెల్లింగ్ లో ఉంటారు. సో వాళ్ళకి రెండు ఛాన్సులు ఉన్నాయి కాబట్టి మార్కెట్ అక్కడే స్టేబుల్ గా కొన్నిసార్లు ఉంచడానికి ప్రయత్నిస్తారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిఫ్టీ వీక్ లోని
2 days వాలటిలిటీ ఉందనుకోండి, పైకి కిందకి, అంటే మొమెంటం ఉంటుంది. మిగతా 3 రోజులు కూడా కన్సిడరేషన్ అవడానికి, అక్కడే ఉండిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకొని ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి చూస్తాం. సో 2 రోజులు మాత్రమే ఆప్షన్ బయ్యర్ కి ప్రాఫిట్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. మిగతా 2-3 రోజులు కూడా మార్కెట్ లో డల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి. ఆప్షన్ బయ్యింగ్ ఎప్పుడు చేయాలి? ఇలా వాలటిలిటీ ఉండేటప్పుడు, ఇలా డల్ గా ఉండేటప్పుడు, సైడ్ వేస్ లో ఉండేటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి, బయ్యింగ్ చేయకూడదు. సో కాబట్టి మీరు నిఫ్టీ మీద ట్రేడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మార్కెట్లో వాలటిలిటీ ఉండేటప్పుడు మాత్రమే చేయగలరు. ఒకటి. రెండు, ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆప్షన్ కి బయరు ఉంటాడు, సెల్లరు ఉంటాడు అని మీకు అర్థమైంది కాబట్టి, ఇప్పుడు ఆప్షన్ డేటా రీడింగ్ ఉంటుంది. ఆప్షన్ డేటా రీడింగ్ బట్టి కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఆప్షన్ డేటా రీడింగ్ అంటే ఏంటి అంటే, సో ఆప్షన్ డేటా రీడింగ్ అంటే, మీరు ఏదైనా ఒక స్టాక్ కి ఎగ్జాంపుల్, ఆప్షన్ బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు కాబట్టి, ఒక 5 లాట్స్ బయింగ్ లో ఉన్నాయి అనుకోండి. 5 లాట్లు బయింగ్ లో ఉన్నాయి. సో 5 లాట్స్. ఓకే. సో 5 లాట్స్ బయింగ్ లో ఉన్నాయి. 10 లాట్స్ సెల్లింగ్ లో ఉన్నాయి ఈరోజు. సో 10 లాట్స్ సెల్లింగ్ లో ఉన్నాయి. సో 5 లాట్లు బయింగ్ లో ఉన్నాయి, 10 లాట్స్ సెల్లింగ్ లో ఉన్నాయి. ఓపెన్ లో ఎన్ని లాట్స్ ఉండిపోయండి? సెల్లింగ్ సైడ్ ఓపెన్ లో 5 లాట్స్ ఉండిపోయాయి. అంటే ఓపెన్ లో 5 లాట్లు ఉండిపోయాయి. అంటే ఏంటి? ఎవరో 5 లాట్లు బై చేసుకున్నారు, ఎవరో 10 లాట్లు సెల్ చేశారు. కానీ ఓపెన్ లో 5 లాట్లు ఉండిపోయాయి అంటే, ఈ ఆప్షన్ కి బయర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే. అదే ఒకవేళ 10 లాట్లు బయింగ్ లో ఉన్నాయి, 5 లాట్లే సెల్లింగ్ లో ఉన్నాయి అనుకోండి, ఓపెన్ లో 5 లాట్లు బయింగ్ లో ఉండిపోతాయి. 5 లాట్లు బయింగ్ లో ఉంచేసుకున్నారు అంటే ఎక్కువ మంది ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? పెరుగుతుంది అని ప్రిడిక్ట్ చేస్తారు. సో దాన్నే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఓపెన్ లో ఎప్పుడైతే ఎక్కువ లాట్స్ ఉండిపోతున్నాయో అవి ఇండికేట్ చేస్తున్నాయి, ఒకవేళ ఆప్షన్ బయింగ్ లో ఎక్కువ లాట్లు ఉండిపోతే ఆప్షన్ ఎక్కువ మంది బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే ఆప్షన్ సెల్లింగ్ లో ఎక్కువ లాట్స్ ఉండిపోతే ఆప్షన్ సెల్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాన్నే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఆప్షన్ డేటా రీడింగ్ బట్టి కూడా మనం అనలైజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆప్షన్ సెల్లర్స్ డేటా మనకు దొరుకుతుంది. ఈ ఆప్షన్ సెల్లర్స్ డేటాలోని ఎప్పుడైతే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ ఉంది. సో పెరుగుతుంది అని చెప్పి మీరు కాల్ ఆప్షన్ బై చేసుకుంటారు కదా. 25,088 దగ్గర ఉంది. 25,100కి వెళ్తుందని, లేకపోతే 200కి వెళ్తుందని కాల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ 200 కాల్ ఆప్షన్స్ కి బయ్యర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి. అంటే మీరు ఎక్కువ లాట్లు సెల్లింగ్ వైపే మిగిలిపోతున్నాయి అనుకోండి. అప్పుడు మార్కెట్ ఎక్కువ మంది ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? బయింగ్ అవుతుందన్నా, సెల్లింగ్ అవుతుందన్నా? చూడండి, చాట్ బాక్స్ లో టైప్ చేసి చేయండి, బయింగ్ అన్నా సెల్లింగ్ అన్నా. 25,200 కాల్ ఆప్షన్స్ కి బయింగ్ లో ఎక్కువ లాట్ల కన్నా సెల్లింగ్ లాట్లు ఎక్కువ ఉండిపోతున్నాయి. అంటే ఎక్కువ మంది ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? సెల్లింగ్ అవుతుందన్నా, బయింగ్ అవుతుందన్నా, అంటే పైకి వెళ్తుందన్నా, వెళ్ళదన్నా. చూడండి, నేను సెల్లింగ్ డేటా చెప్తాను. సెల్లింగ్ డేటా కొంచెం ఆలోచించి చెప్పండి. ఆ ఎక్కువ మంది ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? 25,200 కాల్ ఆప్షన్ బయర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే మార్కెట్ పెరుగుతుందా, పడిపోతుందా? పడిపోతుంది. సెల్లింగ్ అవుతుందని ఎక్కువ మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో సెల్లింగ్ అవుతుందని ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో, మార్కెట్ పడుతుందని ఎక్కువ మంది ప్రిడిక్ట్ చేస్తారు. ఎప్పుడు మీకు ఆ సెల్లర్స్ డేటా ఎక్కువ ఉందని తెలిస్తే, కాల్ ఆప్షన్ సెల్లర్స్ డేటా, ఆ డేటా బట్టి కూడా అనలైజ్ చేయొచ్చు. ఆ డేటా ఎలా చూడాలో చెప్తున్నాను, ఒకసారి చూడండి కాన్సన్ట్రేటెడ్ గా. సో ఇప్పుడు ట్రేడింగ్ టిక్ అని ఒక వెబ్సైట్ ఉన్నది. ట్రేడింగ్ టిక్, tradingtick.com, ట్రేడింగ్ TICK టిక్. ఇది ఓపెన్ చేశారనుకోండి. సో సో ఈ ట్రేడింగ్ టిక్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అని ఉన్నాయి చూడండి.
ఈ ఆప్షన్స్ లోని పుట్ కాల్ రేషియో ఉంది. చూడండి, పుట్ కాల్ రేషియో అంటే పుట్ కి కాల్ కి ఉన్న రేషియో, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎటువైపు ఎక్కువ ఉంది అనేది మీకు చూపిస్తుంది. సో ఈ పుట్ కాల్ రేషియో ఓపెన్ చేశాను అనుకోండి. సో మీరు ఇలా కొంచెం కిందకి వెళ్తే ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చేసుకోండి. ఇక్కడ సింబల్స్ ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఉన్నాయి. సో ఫస్ట్ నిఫ్టీలో పెట్టు, నిఫ్టీలో ఉంది. సో ఇక్కడ మీరు ఇంకా డేట్స్ మార్చవలసిన లేదు, ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 5 minutes లో పెట్టండి. సో 5 minutes లో పెడితే ఎవ్రీ 5 minutes డేటా ఇందులో అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని చూపిస్తుంది. ఇది ఓన్లీ సెల్లర్స్ డేటా అండి. సో ఈ ఏదైతే గ్రీన్ కలర్ లో ఉందో అది కాల్ కి సెల్లర్స్ డేటా. ఇది రెడ్ కలర్ ఏదైతే ఉందో అది పుట్టి యొక్క సెల్లర్స్ డేటా. సో ఇప్పుడు కాల్ యొక్క సెల్లర్స్ డేటా ఎంత ఉంది? 468.1 lakhs లాట్లు సెల్లింగ్ లో ఉన్నాయి. పుట్ సైడ్ చాలా తక్కువ లాట్స్ సెల్లింగ్ లో ఉన్నాయి. చూడండి, 161 అరౌండ్ లాట్స్ సెల్లింగ్ లో. చూడండి, కాల్ సైడ్ ఏమో సెల్లర్స్ డేటా అధికంగా ఉంది, పుట్ సైడ్ తక్కువగా ఉంది. సో అంటే కాల్ సైడ్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా? సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే కాల్ని ఎక్కువ మంది సెల్ చేసుకుంటారు. కాల్ని ఎక్కువ మంది సెల్ చేసుకుంటున్నారు అంటే మార్కెట్ ఎటువైపు మూవ్ అవుతుందండి? అప్ సైడా, డౌన్ సైడా? సార్ చార్ట్ బాక్స్ లో టైప్ చేయండి ఎవరైనా, అప్ ఆర్ డౌన్. కాల్ సైడ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. కాల్ సైడ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అంటే పైకి వెళ్ళదు అని ఎక్కువ మంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే ఎటువైపు వెళ్తుంది అప్పుడు? డౌన్ సైడ్ వెళ్తుంది. సో కాబట్టి మీరు ఇక్కడ చూడవలసింది మార్కెట్ పడతాది అని ఈ డేటా చెప్తుంది. అంటే కాల్ సైడ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, అంటే పైకి వెళ్ళదు అని ఎక్కువ మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఇది పుట్ సైడ్ సెల్లర్స్ చాలా తక్కువ ఉంది దీని కాల్ తో కంపేర్ చేసుకుంటే. అంటే పుట్ సైడ్ సెల్లింగ్ చేయట్లేదు, ఎవరు సెల్ చేయట్లేదు, భయపడుతున్నారు అంటే పడిపోద్దేమో మార్కెట్ అని. సో ఈ డేటా మీకు ఏం చెప్తుంది? మార్కెట్ పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు బై చేయాలి అనుకుంటే ఏది చిన్నది ఉందో అది బై చేయలేదు. ఇప్పుడు కాలు క్యాండిల్ పెద్దది ఉంది, పుట్ క్యాండిల్ చిన్నది ఉంది. సో మీరు బై చేసుకొని ట్రేడ్ చేయాలి అనుకుంటే పుట్ ని బై చేసుకోవచ్చు, అంటే మార్కెట్ పడుతుంది అని ప్రిడిక్ట్ చేయొచ్చు. సరే గ్రాఫ్ ఓపెన్ చేస్తున్నాను, 5 minutes టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మార్నింగ్ నుంచి మార్కెట్ మీరు డేటా చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అదే పుట్ కాల్ రేషియో చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇలాగే ఉంది. అంటే కాల్ సైడ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, పుట్ సైడ్ తక్కువ ఉన్నారు. కాబట్టి మార్కెట్ మార్నింగ్ నుంచి పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తే చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఈ రోజు అంతా కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో మీరు ఈ డేటా బట్టి అనలైజ్ చేయొచ్చు, ఈ రోజు కాల్ చేయొచ్చా పుట్ చేయొచ్చా అనేది ఈ డేటా బట్టి అనలైజ్ చేయొచ్చు. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో కాల్ ఆప్షన్స్ లో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, అంటే పైకి వెళ్ళదు అని ఎక్కువ మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు కాబట్టి కిందకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిసి మీరు పుట్ ప్రిఫర్ చేసుకోవాలి. సో మార్కెట్ ఇంకెప్పుడు నిఫ్టీలోని మీరు పుట్ ఆప్షనే ఈ రోజు ప్రిఫర్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, సెల్లింగ్ అయింది, పైకి వెళ్ళినా మళ్ళీ సెల్లింగే అయింది. సో ఇలా పుట్ ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయ్యేటప్పటికి 25,200 అరౌండ్ ఉంది. ఓకే, సో 25,200 నుంచి పడతాది అని ప్రెడిక్ట్ చేసుకున్నారు అనుకోండి ఈ డేటా, మీరు పుట్ ఆప్షన్సే ట్రేడ్ చేయాలి. ఒకవేళ పైకి వెళ్తున్న కాల్ ట్రేడ్ చేయకూడదు, మళ్ళీ అవకాశం వస్తే పుట్టే ట్రేడ్ చేయాలి తప్పించి మీరు ఈ రోజు మార్కెట్ ఆప్షన్ డేటా ప్రకారం కిందకి వెళ్తుంది అని చూపిస్తుంది. సో ఇలా ట్రేడ్ చేయాలి. సో ఆల్మోస్ట్ మార్నింగ్ సెషన్ అంతా కూడా ఒక డైరెక్షన్ లోనే ఉంటది. సో ఈవినింగ్ మేబీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour లో రివర్స్ అవ్వచ్చేమో కానీ ఆల్మోస్ట్ వన్ డైరెక్షన్ లోనే ఉంటది. సో 80% వరకు మీరు అనలైజ్ చేయొచ్చు, అంటే ఈ రోజు కాల్ చేయొచ్చా పుట్ చేయొచ్చా అని. సో ఈ డేటా ప్రకారం నిఫ్టీని ఈ రోజు పుట్ ఆప్షన్స్ మీరు బై చేసుకోవచ్చు. ఓకే, సో అలా పుట్ ఆప్షన్స్ బై చేసుకోవాలి అంటే ఇప్పుడు గుడ్గా కాకుండా మన సెటప్ ఓపెన్ చేసి అందులో చెక్ చేసుకోవాలి. ఓవర్ సోల్డ్ లో ఉంటే పుట్ బై చేయొద్దు, కొంచెం ఓవర్ సోల్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పుట్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. అదే మీరు లైన్స్ అవి డ్రా చేసుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓవర్ సోల్డ్ లో ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఓవర్ సోల్డ్ నుంచి బయటకు వచ్చేసింది కదా, అప్పుడు పుట్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకోవాలి. కానీ పుట్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకోవాలి, కాల్ ఆప్షన్స్ ప్రిఫర్ చేయకూడదు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా. సో ఈ డేటా బట్టి మీరు ఏం ట్రేడ్ చేయాలి అనేది, పుట్టా కాల్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే ఈరోజు కాల్ చేయాలో పుట్ చేయాలో తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్ గా ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలనేది మనం లైన్స్ డ్రా చేసుకొని ఎంట్రీస్ తీసుకోవాలి.
కానీ మీరు ఎప్పుడైతే ఎటువైపు చేయొచ్చు ఆప్షన్ డేటా కూడా పుట్ చేయడనే మనకు చెప్పింది కాబట్టి మీరు రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకొని పైకి వెళ్ళినప్పుడల్లా షార్ట్ పొజిషన్స్ లేదా పుట్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకోవాలి. ఇది నిఫ్టీ డేటా చూసాం. సో నిఫ్టీ డేటా చూస్తూ మీరు సెన్సెక్స్ కూడా అనలైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ నిఫ్టీ సెన్సెక్స్ మార్కెట్ గురించే చెప్తాయి కాబట్టి. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు ఎటువైపు ట్రేడ్ చేయొచ్చు అండి, ఒకసారి చార్ట్ బాక్స్ లో ట్రేడ్ చేయండి. పుట్ బై చేయొచ్చా, కాల్ బై చేయొచ్చా, చార్ట్ బాక్స్ లో ఎవరైనా టైప్ చేయండి, మీకు అర్థమైంది లేదు తెలుస్తుంది నాకు. బ్యాంక్ నిఫ్టీ కూడా సో పుట్ ఆప్షన్ మీరు బై చేసుకోవాలి మార్నింగ్ నుంచి కూడా. అలాగే ఫిన్ నిఫ్టీ చూడండి. ఫిన్ నిఫ్టీలో ఏం చేయాలి, ఫైనాన్స్ నిఫ్టీ సో కాల్ బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ క్యాండిల్స్ కి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత ఫాస్ట్ గా ఒక సైడ్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు కాల్ చూడండి, పుట్ కన్నా కాల్ అట్లీస్ట్ 2 టైమ్స్ ఉంది అంటే చాలా డ్రాస్టిక్ గా పడుతుంది. సో అదే ఇక్కడ చూసారు అనుకోండి ఫిన్ నిఫ్టీలో, సో ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది, కొంచెం మోడరేట్ గా బుల్లిష్ లో ఉంటుంది, ఎందుకంటే కాల్ షేర్ తక్కువ ఉంది కాబట్టి. రెండు ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, మార్కెట్ అక్కడే ఉండిపోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే కాల్ పుట్టు రెండు కూడా సెల్ చేస్తున్నారని అర్థం. సో అలాంటి దాంట్లోకి మీరు బయింగ్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. సో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మీకు ఏం చెప్తుందండి, ఎవరైనా చెప్పండి. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా కాల్ బై చేయొచ్చా, పుట్ బై చేయొచ్చు? ఎనీవన్? మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా కాల్ పుట్ట బై చేయొచ్చు. ఎస్, పుట్టి బై చేసుకోవాలి, ఎందుకంటే ఏది చిన్నది ఉందో అది చేయమని చెప్పాను. మీరు గుడ్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ క్యాండిల్ పుట్ చిన్నది ఉంటే పుట్ సైడ్ బై చేసుకోవాలి, కాల్ చిన్నది ఉంటే కాల్ సైడ్ బై చేసుకోవచ్చు. రెండు ఈక్వల్ గా ఉంటే మటుకు రెండిటి వైపు అంటే మార్కెట్ అక్కడే ఉండిపోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నిఫ్టీలో మీరు గమనించినట్టయితే నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ రోజు పుట్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకోవాలి. మీరు గ్రాఫ్ చూడండి, ఈ రోజు అంతా కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ లోనే నడుస్తుంది. సో అలాగే రేపు ఓపెన్ చేసేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ మళ్ళీ చేంజ్ అవుతాయి, ఈ రోజు రేపు క్యారీ అవ్వదు. ఇది 5 minutes కాబట్టి రేపు ఇంట్రాడేలోనే, అంటే ఎవరైతే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంట్రాడేలో ఏ రోజుకి ఆ రోజు ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ డేటా రీడింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ముందుగానే కాల్ చేయాలా పుట్ చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటున్నాం దీన్ని బేస్ చేసుకొని. కాబట్టి మీరు ఎంట్రీస్ తీసుకునేటప్పుడు కూడా ఓన్లీ పుట్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకుంటారు. ఓవర్ సోల్ లో ఉంటే 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను చూడండి. ఓవర్ సోల్ లో ఉంటే ఎంట్రీ తీసుకోకుండా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుట్టే తీసుకోవాలి, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే పైకి వెళ్ళదు అని ఎక్కువ మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ డేటా బట్టి మీరు స్టిల్ పుట్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకోవాలి. చూడండి మార్కెట్ పైకి వెళ్ళింది కదా, సో స్టిల్ పుట్టే ప్రిఫర్ చేసుకోవాలి. సో ఓవర్ బాట్ జోన్ లోకి వచ్చింది చూడండి, ఓవర్ సోల్ లో ఉంటే పుట్టు కొనొద్దు అన్నాను, ఓవర్ బాట్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చు. సో స్టిల్ మార్కెట్ డౌన్ సైడ్ కే చూస్తుంది, ఎందుకంటే పైకి వెళ్ళదు అని ఎక్కువ మంది ప్రెడిక్ట్ చేసి కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నారు కాబట్టి. అంటే అందులో బిగ్ ప్లేయర్స్ కూడా ఉంటారండి, ఎందుకంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టి షార్ట్స్ కొడుతున్నారు అంటే చిన్న ఇన్వెస్టర్స్ కాదు పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మార్కెట్ పైకి వెళ్ళదు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇలాగ మీరు ఇంట్రాడేలోని నిఫ్టీ మీద ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆ, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఆప్షన్ డేటా రీడింగ్ పెట్టుకొని నిఫ్టీని అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే మటుకు ఇది ఖచ్చితంగా చూడాలి. చూడకపోతే మీరు అనవసరంగా రివర్స్ లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. చూడండి, రివర్స్ లో ట్రేడ్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి అంటే మీరు ఊరికే కాల్ బై చేస్తున్నారు అనుకోండి, కానీ కాల్ లోనేమో బిగ్ ప్లేయర్స్ సెల్లింగ్ లో ఉన్నారు, మీరేమో బై చేస్తున్నారు. ఆప్షన్ ప్రీమియం పెరుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో పెరగదు, ఎందుకంటే వాళ్ళు సెల్ చేసుకుంటున్నారు పైకి వెళ్తుంటే. మీరేమో పొరపాటున బై చేస్తున్నారు అనుకోండి, మీకు డబ్బులు రావు. సో కాబట్టి మీరు వాళ్ళు ఆప్షన్ డేటా అనలైజ్ చేసి ఎటువైపు సెల్లర్స్ ఉన్నారో తెలుసుకొని రివర్స్ లో మీరు బై చేసుకుంటే మీకు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో మీరు పుట్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకోవాలి.
నెక్స్ట్ క్లాస్ లోని మనం ఆ, అంటే లైవ్ లోని నిఫ్టీ కానీ ఇది కానీ ట్రేడ్ చేద్దాం. మీకు నెక్స్ట్ క్లాస్ ఉండేటప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తారు. సో అందులో లైవ్ లో ఈసారి ట్రేడ్ చేద్దాం. ఈసారి టైమింగ్స్ మార్నింగ్ టైంలో పెడదాం 10 o'clock కి. సో లైవ్ లో అప్పుడు ఎలా ట్రేడ్ చేద్దాం అనేది చూద్దాం. అంటే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ, అలాగే ఆప్షన్స్ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేస్తాము. సో ఆ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది కూడా అప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఈ టాపిక్ మీకు కొంచెం అర్థం అవుతుందని ముందే చెప్తున్నాను. మీరు నెక్స్ట్ టైం నుంచి ట్రేడింగ్ చేసేటప్పుడు లైవ్ సెషన్స్ మీకు మాక్సిమం ఎవ్రీ వీక్ కూడా 2-3 డేస్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో లైవ్ లో మార్నింగ్ సెషన్స్ మీకు జూమ్ లోని లింక్ వస్తుంది. సో మార్నింగ్ సెషన్ నుంచి మీరు అటెండ్ అయితే మీ లైవ్ లో అప్పుడు ఎలా ట్రేడింగ్ కూడా ఎలా చేయాలి, స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాం, అలాగే దాని స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేస్తున్నాము, ఆ, తర్వాత ట్రేడింగ్ ఎలా చేస్తాం అనేది లైవ్ లో చూపిస్తాను మీకు. అలాగే ఇది మనకి అప్లికేషన్ కూడా ఉంటుంది, సిస్టమ్ అప్లికేషన్. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి కూడా మనం అందులో డిస్కస్ చేద్దాం అండి. సో ఆ, ఇది ఒకసారి మీరు చూడండి. ఆప్షన్ డేటా రీడింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇది tradingtic.com ఓపెన్ చేసి దాంట్లో ఆప్షన్స్ లోని పుట్ కాల్ రేషియో చూడండి. మర్చిపోవద్దు, పుట్ కాల్ రేషియో, మిగతావి కాదు. పుట్ కాల్ రేషియో తీసుకోండి, పీసీఆర్ అంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఈ లైన్స్ గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం, అవి ఏంటి అనేది. సో ముందు ఇది ఎటువైపు ట్రేడ్ చేయాలనేది దీన్ని బేస్ చేసుకొని ముందు డిసైడ్ అయితే నేను పుట్ చేయాలో కాల్ చేయాలో తెలుస్తుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ అంటే 80% అనలైజ్ చేయాలి. చూడండి, ఏది కూడా 100% ఉండదు. 80% మీరు అనుకున్నట్టు పుట్ సైడే మూవ్ అవుతుంది ఆల్మోస్ట్. అంటే 10లో 8 సార్లు మూవ్ అవుతుంది. కొన్నిసార్లు న్యూస్ వచ్చేటప్పుడు రివర్స్ అవుతుంటది. అప్పుడు డేటా చేంజ్ అయిపోద్ది, అప్పుడు మీరు మార్చుకోవాలి పొజిషన్. సో ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అంటే నిఫ్టీలో ఖచ్చితంగా ఇది చూసి ట్రేడ్ చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లైవ్ సెషన్స్ ఉంటాయి, వీక్లీ 2-3 టైమ్స్ పెడదాం అనుకుంటున్నాము. సో మాక్సిమం టైం ఇది కూడా పెంచుతాం, ఫ్రేమ్ కూడా. సో నెమ్మదిగా. సో ఇప్పుడు లైవ్ లోనే ఎలా ట్రేడ్ చేయాలో అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, అర్థమైంది కదా సార్? సో ఇది ఒకసారి నెక్స్ట్ టైం నుంచి మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే దీన్ని వాచ్ చేస్తూ చూడండి. నెక్స్ట్ క్లాస్ లోని ఖచ్చితంగా లైవ్ లో ట్రేడ్ డైరెక్ట్ లైవ్ ట్రేడింగ్ చేద్దాము. స్టాక్స్ ని సెలెక్ట్ చేసి ఆ స్టాక్ తోనే ట్రేడ్ ఎలా చేస్తాం అనేది అప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే నిఫ్టీలో కూడా ట్రేడింగ్ చేద్దాం, సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. ఓకే. సో ఈ రోజు చాలు సార్. నెక్స్ట్ క్లాస్ లోని లైవ్ సెషన్స్ లో మిగతా టాపిక్ డిస్కస్ చేద్దాం. టాపిక్స్ తో పాటు ఇంకా లైవ్ ట్రేడింగ్ ఎలా చేద్దాం అనేది అప్పుడు చూద్దాం. అలాగే మీరు ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ కూడా ఎలా సెలెక్ట్ చేయాలో అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో నెక్స్ట్ క్లాస్ ఉండేటప్పుడు మటుకు అటెండ్ అవ్వండి. లైవ్ ట్రేడింగ్ కూడా ఆ రోజు చూద్దాం.